వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. వార్ అనేది జరుగుతున్న టైంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అరే మనకు వచ్చే ఇన్కమ్ మీద ఏమన్నా ఇంపాక్ట్ పడుతూ ఉందా, అండ్ ఇన్కమ్ ప్లానింగ్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చాలామంది ఆలోచించే ఉంటారు. కాకపోతే ఇప్పుడు వచ్చిన వార్ అనేది కూడా ఒక చిన్న వార్ అనే అనుకోవచ్చు. కాకపోతే రాబోయే కాలంలో ఒకవేళ పెద్ద వార్ కనుక వచ్చి సో అప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో ఏంటో ఎవరికీ తెలియదు. కాకపోతే అలాంటి సమయంలో కూడా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మెయిన్గా మనకు వివరించడానికి మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణ గారు ఇప్పుడు మనతో పట్టున్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ విజయ్ గారు. హలో అండి. అంటే ఈ టాపిక్ గురించి అయితే ఆల్రెడీ ప్రీవియస్గా మనం చేసాం. ఏంటంటే ఇన్కమ్ ప్లానింగ్ మీద ఇంపాక్ట్ ఏమన్నా పడుతుందా ఏంటి వార్ సమయంలో. ఏంటంటే వార్ ఉన్న టైంలో కూడా టోటల్ దేశం యొక్క ఎకానమీ అనేది కూడా కంప్లీట్ షేకీగా ఉంటుంది. అది ఎలా ఉంటుందో ఏముంటుందో ఎలా బిహేవ్ చేస్తుందో అనేది కూడా ఎవరికీ తెలియదు. సో దీని గురించి ఇంకొంచెం వివరంగా కానీ సో మీరు చెప్పారంటే చాలా బాగుంటుంది. షూర్, డెఫినెట్గా అండి. మనము ఎప్పుడైనా సరే మంత్లీ ఇన్కమ్ ప్లానింగ్ మనం ఇంతకుముందు వీడియోస్లో మనం మాట్లాడుకున్నట్టుగా మనం ఒక కంప్లీట్ స్ట్రాటజీ యూజ్ చేసుకున్న మంత్లీ ఇన్కమ్ ప్లానింగ్ అనేది జనరేషన్ చేస్తున్నాం యూజింగ్ ఎస్టీపీ, ఎస్డబ్ల్యూపీ. సో ఈ రెండు కాన్సెప్ట్ యూజ్ చేసుకుని చేస్తున్నాం. అది ఎందుకు చేస్తున్నాము, ఎంత స్ట్రాంగ్గా చేస్తున్నాము అనేది టెస్ట్ టైం అనమాట ఇది. ఓకే, ఈ వార్ కానీ లేకపోతే కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ కానీ ఏదైనా సరే ఒకవేళ మార్కెట్లో ఎక్కడైనా డిప్ వచ్చింది అంటే మన స్ట్రాటజీ ఎంత మంచి వర్క్ అవుతుంది అనేది ఇది ఒక టెస్ట్ టైం అనమాట. సో చాలామందికి కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళకి నేను చాలామంది చెప్పాను, అంటే ఈక్విటీ ఫండ్స్లలో పెట్టి అక్కడ నుంచి విత్డ్రాల్ చేస్తున్నారు చాలామంది. సో బుల్ రన్ వచ్చినప్పుడు ఈక్విటీలోకి వెళ్ళి విత్డ్రాల్ చేయడం వల్ల పెద్ద ఇంపాక్ట్ కనిపించదు వాళ్ళకి. ఓకే, కానీ ఎప్పుడైతే ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇంపాక్ట్ డెఫినెట్గా కనిపిస్తుంది వాళ్ళకి. సో దానివల్ల మనం ఎస్టీపీ అనేది చేస్తాం. ఎస్టీపీ ఎందుకు చేస్తాము అంటే ఫస్ట్ మనకి ఇన్కమ్ ఎప్పటి నుంచి రావాలని ఫస్ట్ మనం ప్లాన్ చేసుకుంటాం. నెక్స్ట్ మంత్ నుంచి రావాలా, నెక్స్ట్ ఇయర్ నుంచి రావాలా, లేకపోతే ఒక 5 years తర్వాత రావాలా. ఒకవేళ 5 years తర్వాత రావాలి అనుకుంటే మనకు 5 years విండో ఉంది. సో ఈ 5 years విండోని మనం ఏం చేస్తాము అంటే అట్లీస్ట్ ఒక 2 years అనే 3 years అన్న మనకి సపరేట్ చేసుకుంటాం. 5 yearsలో 2 to 3 yearsని సపరేట్గా పెట్టుకుంటాం. అంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ 2 to 3 years ఒక విండో, 3 years తర్వాతది నెక్స్ట్ విండో, 3 years నుంచి 5 years నెక్స్ట్ విండో. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ 2 years నుంచి 3 years వరకు మనం ఎస్టీపీ రిగరస్గా ప్రాక్టీస్ చేయాలి. అంటే రిగరస్గా మన పోర్ట్ఫోలియోలో ఇంప్లిమెంట్ చేయాలి. ఈరోజు ఫర్ సపోజ్ ఒక హెచ్ఎన్ఐ క్లయింట్ కానీ ఒక ఎవరైనా క్లయింట్ ఒక 1 CR తీసుకొచ్చేసి నాకు 5 years తర్వాత ఎవ్రీ మంత్ నాకు డెఫినెట్గా మంత్లీ ఇన్కమ్ కావాలి అని మనల్ని అడిగారు అనుకోండి, మనం ఏం చేస్తాము, ఫస్ట్ 2 years ఫస్ట్ 3 years ఎస్టీపీ చేస్తాం. 1 crore తీసుకొచ్చేసి డెట్ ఫండ్లో పెడతాం. డెట్ ఫండ్లో పెట్టేసి 3 years వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈక్విటీ ఫండ్స్కి నేను స్ప్రెడ్ చేస్తాను దాన్ని. ఓకే, ఎందుకు ఇది చేస్తున్నాను, డైరెక్ట్గా ఈక్విటీ ఫండ్స్లో పెట్టవచ్చు కదా, 5 years డ్యూరేషన్ ఉంది కదా అంటే అది కాదు. ఎందుకు కాదు అంటే కొన్ని ఫండ్స్ ఎలా ఉంటాయి అంటే హైలీ రిస్కీ ఉన్న ఫండ్స్ 3 yearsలో సేమ్ సైకిల్ రిపీట్ కావచ్చు, కొన్ని 5 years వరకు కూడా సేమ్ సైకిల్ రిపీట్ కావచ్చు. అప్పుడు కొన్ని ఫండ్స్ ఏమవుతాయి అంటే 3 yearsలో కానీ 5 yearsలో కానీ నెట్ టు నెట్ జీరో అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు 1 crore నేను ఈరోజు ఇన్వెస్ట్ చేసేసి 5 years తర్వాత దానికి వెళ్ళి మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు. నేను ఇంకా రిస్క్ తగ్గించడానికి ఏం చేస్తున్నాను, ఈ ఫస్ట్ డెట్ ఫండ్ నుంచి ఈక్విటీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు ఏమవుతుంది, ఎవ్రీ మంత్ చేస్తున్నానా, ఎవ్రీ వీక్ చేస్తున్నానా, లేకపోతే ఎవ్రీ క్వార్టర్లీ చేస్తున్నానా, డిపెండ్స్ ఆన్ క్యాపిటల్, డిపెండ్స్ ఆన్ డ్యూరేషన్ అనేది నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను అనమాట. క్యాలిక్యులేట్ చేసుకొని పార్ట్ వైజ్గా పంపిస్తున్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెట్ని నేను క్యాప్చర్ చేయగలుగుతాను. సో ఫర్ సపోజ్ మార్కెట్ డిప్లో ఉన్నప్పుడు క్యాప్చర్ చేయగలిగితే నాకు యూనిట్స్ ఎక్కువ వస్తాయి. అట్ ద సేమ్ టైం మార్కెట్ ఎక్కువ ఉన్నప్పుడు క్యాప్చర్ చేసుకుంటే నాకు ఓవరాల్గా ప్రాఫిటబిలిటీ కనిపిస్తుంది. ఆ రోజు మాత్రం ప్రాఫిటబిలిటీ కనిపిస్తుంది. సో ఇట్లా ఎన్ని డిప్స్ నాకు క్యాచ్ చేయగలుగుతున్నాను నేను. సో 3 yearsలో నేను మ్యాక్సిమం డిప్స్ క్యాప్చర్ చేయగలుగుతాను కదా. సో ఎస్టీపీలో మనం ఎంత డ్యూరేషన్ తీసుకుంటున్నాం అనేది అందుకే చాలా ఇంపార్టెంట్. కొంతమంది 6 monthsకి ఎస్టీపీస్ చేసుకుంటారు, 1 yearకి కూడా చేసుకుంటారు. కానీ మనకి ఎంత డ్యూరేషన్ వరకు కావాలనేది కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో 6 months వరకు చేసుకున్నా కూడా ఓకే, కాకపోతే నెంబర్ ఆఫ్ డిప్స్ అనేది తక్కువ ఉంటాయి మీకు. కానీ 3 yearsలో నెంబర్ ఆఫ్ డిప్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో మీకు యూనిట్ అలొకేషన్స్ అని అప్పుడు ఎక్కువ అవుతాయి, ప్రాఫిటబిలిటీ కూడా పెరుగుతుంది. వన్స్ ఈ 3 years డ్యూరేషన్ అయిపోయిన తర్వాత ఎస్టీపీ అయిపోయిన తర్వాత అప్పుడు ఈక్విటీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్లో మన పొజిషన్ తీసుకొని రెడీగా ఉంటుంది. నెక్స్ట్ 2 years వరకు
అప్పటి వరకు క్యాపిటల్ అప్రిసియేషన్ అవుతుంది, నెక్స్ట్ 2 years కూడా మళ్ళీ క్యాపిటల్ అప్రిసియేషన్ అవుతుంది. ఓకే. సో రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ ఏంది అంటే 5 yearsలో మన క్యాపిటల్ డబుల్ కావాలి. సో ఈ 1 CR ఉన్న క్యాపిటల్ ఈరోజు మనం స్టార్ట్ చేసిన 1 CR 5 yearsలో దట్ విల్ బి 2 CR. సో ఇప్పుడు 2 CR ఏదైతే క్యాపిటల్ అప్రిసియేషన్ ఉందా, ఈ 2 CR అనేది ఒక ఫండ్లో ఉండదు. సో నేను ఇప్పుడు ఫస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈక్విటీ ఫండ్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పాను కదా, దాంట్లో లీస్ట్ రిస్క్ ఉన్న ఫండ్స్ని అప్పుడు స్టార్ట్ చేస్తాను SWP 5th year నుంచి. అన్ని ఫండ్స్లోకి వెళ్ళి నేను SWP చేయను, అదొక డిఫరెంట్ విండో అనుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ 3 different ఫండ్స్ అనుకుందాం, ఈరోజు మనం STP చేసింది 3 different ఫండ్స్. థర్డ్ ఫండ్ విల్ బి ద రిస్క్ అనుకుందాం, రిస్క్ ఎక్కువ ఉంది, సెకండ్ది కొంచెం మోడరేట్ రిస్క్, ఫస్ట్ది లీస్ట్ రిస్క్ అనుకుందాం. 5th year తర్వాత లీస్ట్ రిస్క్ దగ్గరికి వెళ్ళి నేను SWP పెడతాను. వాల్టిలిటీ తక్కువ ఉంటుంది, నా మంత్లీ ఇన్కమ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ బ్యాలెన్స్ 2 ఫండ్స్ ఉంటాయి కదా, దాంట్లో క్యాపిటల్ అప్రిసియేషన్ అనేది డెఫినెట్గా రన్ అవుతూనే ఉంటుంది. సో ఇట్ విల్ బి నెవర్ ఎండింగ్ సైకిల్. ఇన్ బిట్వీన్ వార్ వచ్చినా, కోవిడ్ వచ్చినా, ఒక 1 year డ్యూరేషన్లో మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మీ పోర్ట్ఫోలియోకి, మీ మంత్లీ ఇన్కమ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఎందుకంటే బ్యాలెన్స్ మిగతా 2 ఫండ్స్ ఉంటాయి కదా, అక్కడికెళ్ళి మీకు క్యాపిటల్ అప్రిసియేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే. సో ఇదొక పెద్ద సైకిల్ అనమాట. ఇది కంప్లీట్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ పర్సనల్గా చేసుకోవడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్. సో దీని వెనకాల మాత్రం ఖచ్చితంగా ఒక పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. డెఫినెట్గా. అంటే మీకు ఈ ప్లాన్ కానీ స్ట్రాటజీస్ కానీ అందరూ వింటున్నారు, చూస్తున్నారు, కానీ ఇంప్లిమెంట్ చేసే వరకు అంత కాన్ఫిడెన్స్ రావట్లేదు. డెఫినెట్గా మీరు కన్సల్ట్ అవ్వండి, అడ్వైజర్ని కన్సల్ట్ అవుతేనే మీకు తెలుస్తుంది ఇది రియల్ టైంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, బ్యాక్ టెస్టింగ్ ఎట్లా చేసుకుంటున్నాం, ఈ ఫండ్స్కి ఇంత పొటెన్షియల్ ఉందా లేదా. చాలామంది ఏం చేస్తున్నారు అంటే 2 years లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసి 2 years తర్వాత రీబ్యాలెన్సింగ్ అని చెప్పేసి మళ్ళీ ఫండ్స్ స్విచ్చింగ్ చేస్తున్నారు. అంత అవసరం లేదండి. మనకి 3 years మనం STP చేస్తాం కదా, STP చేసిన తర్వాత మనకు అర్థమైపోతుంది ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉందా లేదా. అప్పుడు మనం క్యాపిటల్ అప్రిసియేషన్ అట్లాగానే పెట్టేసుకొని అప్పుడు మనం స్విచ్చింగ్ చేసుకోవచ్చు. 3 years అనే చేసుకోవచ్చు, లేకపోతే 5 years తర్వాత కూడా మనం స్విచ్చింగ్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్లీ కస్టమైజ్డ్ మన రిక్వైర్మెంట్ని బట్టి. ఇప్పుడు ఈ ప్రాసెస్ నేనైతే చెప్పాను 5 yearsకి విండో ఉంది కాబట్టి ఇది చెప్పాను. కానీ నెక్స్ట్ మంత్ నుంచి రావాలి అంటే వాళ్ళకి విల్ బి ద డిఫరెంట్ స్ట్రాటజీ. మళ్ళీ వాళ్ళకి ఏం చేస్తాము అంటే 80-20 కానీ 70-30 కానీ 50-50 కానీ అట్లా డెట్ ఫండ్ ఈక్విటీ ఫండ్ స్ప్లిట్ చేసేస్తాం. వాళ్ళకి SWP ఓన్లీ డెట్ ఫండ్ నుంచే పెడతాం. అంటే మార్కెట్ నుంచి వాళ్ళకి ఎటువంటి ఇంపాక్ట్ పడొద్దు, వాళ్ళకి మంత్లీ ఇన్కమ్కి ఎటువంటి ఇబ్బంది పడొద్దు. అట్ ద సేమ్ టైం వాళ్ళ క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా కావాలి. సో ఇది ఇంకో స్ట్రాటజీ. సో మనకి రిక్వైర్మెంట్ ఏంది, ఈ మంత్ కావాలా, 6 months తర్వాత కావాలా, 1 year తర్వాత కావాలా, దాని తర్వాత ఎన్ని రోజులు మనకి ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేయాలా చేయొద్దా. సో ఈ పారామీటర్స్ అన్ని కన్సిడర్ చేసుకొని మనం డీటెయిల్గా స్ట్రాటజీ చేసేయగలుగుతాం. సో ఈ స్ట్రాటజీ ఫాలో అయినప్పుడు డెఫినెట్గా వార్ కాదు, మనకి స్టాక్ మార్కెట్లో 5% 20% డిప్ వచ్చినా కూడా ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే. STP అయ్యేటప్పుడు అంటే మీన్స్ ఇది కేవలం వార్ సంబంధించింది కాకుండా ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినా కానీ, ఎటువంటి లోకి వెళ్ళిపోయినా కానీ ఇది మనల్ని కాపాడుతుంది అనుకో. డెఫినెట్గా. ఎందుకు అంటే మనకి నెక్స్ట్ మంత్ వచ్చే ఇన్కమ్ స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఇన్కమ్ కాదు, అంటే డైరెక్ట్ అక్కడ నుంచి వచ్చింది కాదు. ఓకే. 3 years తర్వాత మనం విత్డ్రాల్ చేస్తున్నాం కదా, ఆల్రెడీ దానిలో క్యాపిటల్ అప్రిసియేషన్ అయిపోయి ఉంటుంది. ఇంకా రిస్క్ తగ్గియాలంటే ఏం చేయాలంటే క్యాపిటల్ అప్రిసియేషన్ అనేది తీసుకొచ్చి డెట్ ఫండ్లో పార్క్ చేసుకోవాలి. అట్లా అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ అనేది ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వార్ కానీ ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మీ అడ్వైజర్ మీకు డెఫినెట్గా హెల్ప్ చేయగలుగుతాడు. సో మీకు కావాల్సింది అంటే క్లారిటీ. మనం ఎంత రిస్క్ తీసుకోగలుగుతాం, ఎన్ని ఇయర్స్ ఉండగలుగుతాం అనేది క్లారిటీ మనకు ఉండాలి. ఆ క్లారిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా దిస్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్సెప్ట్. ఇట్లాంటివి సిచ్యువేషన్ రావాలనే కోరుకుంటాను నేను కూడా. ఎందుకంటే మా స్ట్రాటజీస్ ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ మంచి ఎఫిషియెంట్గా పనిచేస్తున్నాయని మేము కూడా అందరికీ చూపించడానికి ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. అండ్ సో వీటినన్నిటిని కూడా మనము కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అని అంటే సో పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఎవరైనా ఒక అడ్వైజర్ ఈస్ మచ్ నీడెడ్ అని మాత్రం అర్థమవుతుంది. డెఫినెట్గా సెల్ఫ్గా చేసుకోవాలంటే అది ట్రిక్కీగా ఉంటుంది, అర్థం కాని సిచ్యువేషన్స్లో లాస్ అయిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి కదండి. చాలా అండి. ఇప్పుడు మనం అంతే ఈక్విటీలో పెట్టి అక్కడ నుంచి విత్డ్రాల్ చేస్తున్నాం, మళ్ళీ ప్యానిక్ అయిపోయి ఎగ్జిట్ లోడ్లు తీసుకోవడము, మళ్ళీ అక్కడ నుంచి స్విచ్చింగ్ చేసుకోవడము. చాలామంది ఏం చేస్తారు, ఎవ్రీ ఇయర్ స్విచ్చింగ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తుంటారంటే లాస్ట్ ఇయర్ 30% ఇచ్చింది కదా అని చెప్పేసి ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ఇయర్ 30% ఇవ్వదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ 30% ఇచ్చిన దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈ స్విచ్చింగ్లో
చర్నింగ్ అని వర్డ్ యూజ్ చేస్తారనమాట ఫినాన్షియల్ Churning. ప్రొఫెషన్. చర్నింగ్, ఓకే. పోర్ట్ఫోలియో చర్నింగ్ అంటే అది ఎటు కాకుండా మీ రిటర్న్స్ని మాత్రం తినేస్తుంటుంది. మీ Okay. క్యాపిటల్ ఉంటుంది కానీ మీ రిటర్న్స్ని తినేస్తుంటుంది. దీని అన్నిటికంటే మంచి స్ట్రాటజీ మెయింటైన్ చేసుకోవడము అది దట్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అనమాట. సో నైస్ అండి. మెయిన్గా Yeah. ఏంటంటే వార్ సమయం అనే కాకుండా వేరే ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ సో మీరు చెప్పిన మెయిన్గా స్ట్రాటజీస్ కానీ ఇన్కమ్ ప్లానింగ్ మీద ఇంపాక్ట్ పడుకోకుండా అనేది కూడా సో రావడం అనేది కూడా సో చాలా చక్కగా వివరించారు. సో ఇట్ వాస్ వెరీ అప్రిసియేషబుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.